అందరికీ నమస్తే. ఒక ధనికుడైన తండ్రి తన కొడుకు అన్నం తింటలేదటండి. అన్నిటికి పేచీ పెడుతుంటే అతనికి చూసి, అంటే మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి అన్నీ వాడికి స్వేచ్ఛగా చూస్తున్నాము. వీడు ఏంటంటే ఒక పేద కుటుంబంలో ఒక 10 రోజులు వాడిని ఉంచితే అక్కడ ఏంటంటే తిండికి అన్నిటికీ కొంచెం లోటుగా ఉండి వీడు మన దారిలోకొస్తాడు అని చెప్పేసి తండ్రి అలా కొడుకుని ఒక ఒక గ్రామానికి తీసుకెళ్ళి ఒక పేద కుటుంబంలో ఉంచుతాడటండి. అయితే నాన్న నువ్వు ఇంట్లో అన్నము అన్నీ ఏం తింటలేదు కదా, ఇక్కడ ఈ వారం రోజులు ఇక్కడ ఉండమ్మా అని చెప్పేసి అక్కడ అప్పచెప్పేసి వచ్చేస్తాడట. అయితే ఆ పిల్లాడు అక్కడ అన్నీ చూస్తాడు కదా. వారం రోజులు అయిపోయిన తర్వాత తండ్రి కొడుకు ఎలా ఉన్నాడు ఏంటో తీసుకొచ్చేద్దామని చెప్పేసి వెళ్ళాడట. నాన్న వెళ్ళావు కదా, ఉన్నావు కదా వారం రోజులు, నువ్వంతా అక్కడంతా ఏం చూసావు నాన్న అని చెప్పాడట. అడిగితే ఆ కొడుకు అన్నాడట, నాన్న మన ఇంట్లో ఒక్క కుక్క ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఒక 4 కుక్కలు ఉంటాయి, 4 గేదెలు ఉంటాయి, 4 ఆవులు ఉంటాయి నాన్న. అవన్నీ వాళ్ళు బాగా వాటిని చక్కగా అన్నీ గడ్డి గ్రాసం అన్నీ ఇచ్చి మంచిగా పోషిస్తారు నాన్న వాళ్ళు. ఇంకోటి మనము అన్నీ కొనుక్కు తింటాం నాన్న. మనం అన్నం వండుకోవాలి అంటే అన్నీ కొనుక్కుని తింటాము, వాళ్ళు తినాలి అంటే చక్కగా పండించుకుని తింటారు నాన్న అని చెప్పాడట. అలాగే మన ఇంట్లో మనకి స్విమ్మింగ్ పూల్ ఒకటే ఉంటుంది నాన్న, వాళ్ళ ఇంటి పక్కన చాలా పెద్ద ప్రవహించే నది ఉంటుంది నాన్న అని చెప్పి. ఇంకోటి ఏంటంటే మనము చీకట్లో ఉండాలి అంటే ట్యూబ్లైట్ ఆన్ చేసుకుంటాం నాన్న, వాళ్ళు చక్కగా బయట కూర్చుంటే నక్షత్రాలన్నీ వాళ్ళంక చూసి చాలా వెలుతురునిస్తున్నాయి నాన్న వాళ్ళకి. మనకి కాలక్షేపం కావాలంటే మీరు ఫోన్ చూసుకుంటారు, నేను టీవీ చూసుకుంటాను నాన్న. వాళ్ళు ఏంటంటే కాలక్షేపం కోసం చక్కగా స్నేహితులతో ఆడుకుంటారు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ రక్షణ సేఫ్టీ కావాలంటే మనం ఒక సేఫ్టీ కోసం సెక్యూరిటీని పెట్టుకుంటాం, మనం సేఫ్టీ వాల్ కట్టుకుంటాం నాన్న. వాళ్ళకి సేఫ్టీ కోసం చక్కగా ఫ్రెండ్స్ని చుట్టాలని అందరినీ పిలుచుకొని ఏదైనా ఆపద వచ్చిందంటే వాళ్ళు అలా ఉంటారు నాన్న. నిజంగా నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి నాన్న, చాలా రిచ్గా ఉన్న ఫ్యామిలీని నాకు పరిచయం చేసావు నాన్న అని చెప్పాడటండి. నిజమే కదండి, పల్లెటూరు అంటే అన్నీ అక్కడే వాళ్ళు ఎలా ఉండాలో ఏర్పాటు చేసుకుంటారు కదా. ఏంటంటే టౌను బాగా ధనికులు అన్నీ ఉన్నాయి అనేసి అనుకుంటామండి మనం, కానీ పల్లెటూళ్ళల్లో పొలాలు అన్నీ ఏంటంటే ప్రకృతి అంతా కూడా దేవుడిచ్చిన వరం కదా. అది మనం మన పిల్లలకి కొంతైనా అందించితే చాలా బాగుంటుంది.